నమస్కారం, నా పేరు రజిత. ఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైస్ ప్రెసిడెంట్ నాయుడు దోహాలో ఖతార్ ప్రధానమంత్రితో ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపారు. యువ చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివి. కేపీహెచ్పీ డివిజన్ కార్పొరేటర్ 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఉన్నది ఒకటే విశ్వం, సమానత్వంతో పర్యావరణ సుస్థిరత నెలకొల్పుదాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విజయవాడ పశ్చిమ ఏసీపీ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహణ. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? హోమ్ మినిస్టర్ మనవడు ఇప్పటికీ 3 సార్లు వార్తలో నిలిచాడు. రామరాజు. మూడేళ్లలో ప్రజలకు పాలన మరింత చేరువ. గోపాలపురం ఎమ్మెల్యే తలారి. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు జూన్ 5న దోహాలో ఖతార్ ప్రధాని ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీని కలిశారు. ఇరువురు నేతలు ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు మరియు వాణిజ్యం, పెట్టుబడులతో సహా ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఉపరాష్ట్రపతికి తన 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు దోహా చేరుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆర్టీసీ బస్ టికెట్తో పాటు తిరుమల దర్శన టోకెట్ను పొందవచ్చు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ తిరుమల తిరుపతి దేవస్థానాల మధ్య అవగాహన కుదిరింది. రోజు 1300 దర్శన టికెట్లను టీటీఆర్టీసీకి కేటాయించింది. ప్రయాణానికి 2 రోజుల ముందుగా ఈ దర్శన టికెట్లను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లేదా అధికృత డీలర్ ద్వారా రిజర్వ్ చేసుకోవచ్చు. శ్రీ మహాశక్తి దేవాలయ వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న హంపి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీజీ వారియు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్. కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహాశక్తి దేవాలయ 12వ వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా ఆదివారం రోజున అష్టోత్తర శతఘట కుంభాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా దొంగ నోట్ల ముఠా అరెస్టు. 5గురిని అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు. 15 లక్షల దొంగ నోట్లు స్వాధీనం, 3 లక్షల నగదు స్వాధీనం. జగిత్యాల ట్రాన్సాక్షన్ చేస్తుండగా పట్టుకున్న జగిత్యాల టౌన్ పోలీసులు. వరంగల్కు చెందిన 2, జన్నారం చెందిన 1, గోదావరికనికి చెందిన 1 అరెస్ట్. టీడీపీతో పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు. జనసేన ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, ఆప్షన్ 1 జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం, ఆప్షన్ 2 జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయడం, ఆప్షన్ 3 జనసేన ఒంటరిగా ఎన్నికల్లో
పోటీ చేయడం అంటూ పేర్కొన్నారు. ఇప్పటివరకు అన్నిసార్లు నేనే తగ్గాను, ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం తగ్గితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కొన్ని విషయాల్లో చంద్రబాబుకు స్పష్టత లేదని, ఆయనకు స్పష్టత వచ్చాక మాట్లాడుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈరోజు వెంకటాపురం మండలంలోని రామాంజపూర్ గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ రైతులను మరియు రైతు కూలీలను రాజుల్ని చేయడాన్ని రాహుల్ గాంధీ గారు వరంగల్లో వచ్చాడని, వరంగల్ వచ్చి రైతుల శ్రమను గౌరవించి రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడు అత్యున్నత సంక్షేమ పథకాలలో రైతన్నను రాజును చేయడానికి వచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియమ్మ రైతులను కూడా రాజును చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రపంచాన్ని మొత్తం కూడా మరి టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లేదా భారతదేశంలో బ్రహ్మాండంగా రైతులు బాగున్నారని ఒక దిక్కు బీజేపీ, ఒక దిక్కు టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటా ఉంది. కానీ తీరా పంట పండించే కాడికి వస్తే వరేస్తే ఊరే అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే అసలు వ్యవసాయ భూములనే మరి కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పండి అని బీజేపీ చెప్తుంది. కానీ రైతు సంబరంగా ఉన్నది, రైతును రాజు చేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన ఉన్నది ఒకటే విశ్వం సమన్వయంతో పర్యావరణ సుస్థిరతను నెలకొల్పొద్దాం అనే నినాదంతో బాలాజీ డైరీ ఆవరణలో చేపట్టిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నియంత్రణ మండలి కార్యదర్శి విజయకుమార్లు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం చేపట్టిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుగా మొక్కలు నాటి నీరు పోశారు. పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విశ్వంలో పుడమికి ప్రత్యామ్నాయం లేదన్నారు. గౌరవాన్ని, బాధ్యతను కలిగి ఉంటానని, ప్రకృతిని దైవంగా భావించి గాలి, నీరు, నేల, జీవావరణ, పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు కృషి చేస్తానని, కాలుష్యరహిత పచ్చని సుస్థిర ప్రపంచం కోసం సర్వదా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు. మనందరిపైన ఉంది. ఈరోజు అంటుంటాం, మనం చాలా వ్యంగ్యాస్త్రాలు అంటుంటాం, వర్షాలు ఎప్పుడు వస్తాయో వాతావరణ శాఖ చెప్పగలుగుతుందా అని, ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయో చెప్పగలుగుతారా అని. అంటే టీవీల్లోనూ పత్రికల్లోనూ వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు వ్యంగ్యాస్త్రాలు స్పందిస్తుంటారు ప్రజలు సాధారణంగా. దీని కారకులు ఎవరైనా ఆలోచించరు. అలా తయారు కావడానికి, ఋతుపవనాలు సక్రమంగా రాగలేకపోవడానికి కానీ, వాతావరణ శాఖ కూడా దాన్ని కరెక్ట్గా కనుక్కోలేదని చెప్పడానికి కానీ కారణం మనం కాదా? సుస్థిరమైన అభివృద్ధి వైపే ఎండుండేవాడు. అయితే ఎప్పుడైతే గ్రీడ్ అనేది వచ్చిందో, ఎప్పుడైతే స్వార్థం అనేటువంటిది ఎల్లలు దాటి వెళ్ళిపోయింది, సెల్ఫిష్నెస్ అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటుంది, కానీ అది బౌండరీస్ దాటి వెళ్ళిపోయినప్పుడే మనం ప్రకృతిని వినాశనం కలిగించి మనం మాత్రం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనలోకి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బట్ అది ఈరోజు 20-47 సంవత్సరానికి వచ్చేటప్పటికి నీరు కూడా దొరకదు ఇప్పుడున్నటువంటి ప్రజలకు అనేటువంటి పరిస్థితి వస్తుంది. అమెరికాలో నీటి వ్యాపారం అనేటువంటి మిత్రుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి గారు, పోకల అశోక్ కుమార్ గారు, శ్రీ విజయ్ కుమార్ గారు మెంబర్ సెక్రటరీ, దినోత్సవంగా ఈ జూన్ 5వ తేదీని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం మనందరికీ కూడా తెలుసు. మరి ఈ సంవత్సరం ఓన్లీ 1 ఇయర్ అని చెప్పి దానికి నామకరణం చేసి ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. గతంలో చూస్తే ఐక్యరాజ్య సమితి 1972లో జూన్ 5వ తేదీ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి దీనికి నామకరణం చేసి
అప్పటి నుంచి క్రమం తప్పకుండా జూన్ 5వ తేదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మనమంతా కూడా పర్యావరణ దీంట్లో నడిచేదానికే కాకుండా ఏదైనా మనం కాలుష్యం ఏదైతే గాలిలో కానీ నీటిలో కానీ అన్నిటిలో కూడా కాలుష్యం ఈరోజు మనం చూస్తే ఈరోజు భాస్కర్ రెడ్డి గారు కూడా చైర్మన్ అయిన తర్వాత దాదాపు ఇందాకనే చెప్పాడు 10 లక్షలు మొక్కలంతా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇచ్చేదే కాదు, వాటిని సర్వైవ్ చేసడానికి కావాల్సిన నీటిని మిగతా జంతువుల దగ్గర నుంచి వాటిని రక్షించేదానికి కావాల్సిన ఫెన్సింగ్ అన్నీ కూడా వేసి వాటిని కాపాడుకుంటే తప్పకుండా పెద్దవైన తర్వాత ఎంతో కొంత మనకు ఈ కాలుష్యం తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈరోజు మన టీటీడీ దేవస్థానం ప్లాస్టిక్ రహిత కాకుండా కట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి 2 కొబ్బరి చెట్లు కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. సీఎం కూడా ఒప్పుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానన్నారు. అది కూడా చేయాల్సిందిగా నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పోకల అశోక్ గారి పేరు ఇప్పుడే పైకి వచ్చారు కాబట్టి మీకు లాస్ట్లో మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా లాస్ట్లో ఒక మాట చెప్తున్నాను. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నది. ఇది రాజకీయంగా కాదు నేను మాట్లాడేది. జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజకీయ స్వతంత్రం ఇచ్చారు, రాజకీయ సమానత్వం తీసుకుని వచ్చినారు అంబేద్కర్ యొక్క ఆశయాల ప్రకారంగా. అదేవిధంగా పేదవాళ్ళకందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. పేదవాడు ఆకలి లేకుండా ఉండాలి, పేదవాడికి ఇంటి స్థలాలు కావాలి, నవరత్నాలు తీసుకుని వచ్చి పెట్టారు. కానీ దళితులకి ఓటు హక్కు ఉన్నా ఓటుని వినియోగించుకునే పరిస్థితి లేనప్పుడు విజయ్ కుమార్ గారు జేసీగా 98లో ఎలక్షన్ జరిగినప్పుడు అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో గల మత్స్యకార గ్రామమైన పూడిమడగలో వెంచేసి ఉన్న శ్రీ 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 గంటాలమ్మ, దుర్గాలమ్మ, సత్యమ తల్లి అమ్మవారి పండుగలు ఘనంగా ముగిశాయి. సత్యమ తల్లి అమ్మవారి పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయంలో మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ సమీపంలో కొండపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి తరుణ్ మిత్ర బృందం మజ్జిగ, పులిహోరను భక్తులకు అందించారు. విజయవాడ పశ్చిమ ఏసీపీ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, ట్రాన్స్పోర్ట్స్ ఏసీపీ రమణమూర్తి, భవానీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఉమర్, కొత్తపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం హాజరై రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లకు కొన్ని విభాగాలుగా ఏ కేటగిరీ, A+ కేటగిరీ, B మరియు C కేటగిరీల కింద విభజించడం జరిగిందని తెలిపారు. ఇందులో ఏ కేటగిరీకి చెందిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి దినచర్య, వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని తెలిపారు. ప్రతి ఆదివారం వాళ్ళు ఎటుపోయారో మీతో పాటు కేసుల్లో ఉన్న వాళ్ళు వాడు రావట్లేదు, మీరు వస్తున్నారు, రాని వాళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తే మీకు రోజు సెలవిస్తా అని చెప్పారు. ఓకేనా? ఎవరైనా తీసుకొచ్చారా? ఎవరైతే రావట్లేదో కోర్టుకైతే వస్తున్నారు, వాడు కోర్టు వాయిదాకి రాకపోతే నీ కేసు నడవదు కదా. నేను సెపరేట్ చేసే వరకు నీ కేసు నడవదు, వాయిదాలు పడుతూనే ఉంటాయి. అట్లాగే ఇక్కడికి రావాలంటే మిగతా వాళ్ళందరూ కూడా వస్తే తొందరగా అయిపోతుంది. మరి మీరు ఎందుకు రాలేకపోతున్నారు? సో ఆ విషయాలు గమనించండి. తర్వాత మీరు ఇక్కడ అయ్యాక రోజు టాస్క్ ఫోర్స్కి వెళ్తున్నారా? ఇందులో చేసేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళు క్రమశిక్షణతో మెలగాలి, వాళ్ళలో మార్పులు రావాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ అనేది ఇంకా ప్రతి వారం గత వారంలాగా కాకుండా ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉన్న వాళ్ళకి ఈరోజు యాజువల్గా ప్రతి ఆదివారం మన దగ్గరికి ఈ చెడు నడత కలిగిన వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తనని క్రమశిక్షణలో పెట్టే విధంగా ఏపీపీఎం ప్రకారం వాళ్ళకి మనం కొన్ని రకాల షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ సర్వేలెన్స్ పెడుతూ ఉంటాం. అందులో భాగంగా ఈ రోజున ప్రత్యేకమైన రౌడీస్ మీద వాళ్ళ క్లాసిఫికేషన్ మీద సిపి గారు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు, వెస్ట్ డివిజన్లో నేను, మా ఇన్స్పెక్టర్ అందరూ గారు ప్రత్యేకంగా పెట్టి వాళ్ళందరినీ వట్టాన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో స్పీచెస్ అందరినీ కట్టించారు. వాళ్ళందరూ వ్యక్తిగతంగా వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళకి షీట్లు ఉన్నాయి, ప్రజెంట్ పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధమైన గ్రేడింగ్లో ఉన్నారు,
వాళ్ళ స్థితిగతులు ఏంటనేది అప్పుడు షీట్స్ అప్డేట్ చేయడం ఒక తెలియదు. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ 6 monthsలో వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేశారు, వాళ్ళలో ఎలా మార్పులు వచ్చినాయి అనేది టోటల్గా కాన్ఫరెన్స్ రివ్యూ చేయడానికి సిపి గారు ఆదేశించారు. అందులో భాగంగా ఇవాళ మొదలుపెట్టాం. దీంట్లో మనకి ప్రధానంగా వాళ్ళ గత 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మీద ఉన్న కేసు. విజయవాడలో కమిషన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఈరోజు ఇక్కడ వెస్ట్ డివిజన్ రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఏసీపీగా నేను కూడా అటెండ్ అవుతున్నాను. దీంట్లో ముఖ్యంగా మిగతా లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళ కేసెస్ దర్యాప్తు ప్లస్ మిగతా అదర్ బందోబస్తు దాంట్లో అన్నింటిలోనూ ఉంటారు. దాంతోపాటుగా రౌడీ షీటర్స్ మూవ్మెంట్ కూడా చూసుకోవడం జరుగుతుంది. కానీ టాస్క్ ఫోర్స్ నుంచి అయితే ఈ రౌడీ షీటర్స్ యొక్క మూమెంట్స్ తర్వాత వీళ్ళని కంట్రోల్ చేయడం అన్నది మెయిన్ డ్యూటీగా టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. దాంట్లోనే నగరంలో ఉన్న మొత్తం రౌడీ షీటర్స్ అందరినీ కూడా వాళ్ళు ఉన్న యాక్టివిటీని బట్టి, అంటే ఇప్పుడు అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికార ప్రతినిధి యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుందరపు విజయకుమార్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 10 గంటలకు జనసేన పార్టీలో చేరారు. అనంతరం పూడిమడక మత్స్యకారుల ప్రధాన సమస్యలైన ఏపీ ఐఐసి పైప్లైన్ మరియు బాండ్ ఎక్స్పెండింగ్ ప్యాకేజ్ సమస్యలపై పిఎస్సి చైర్మన్కు వినతిపత్రం సమర్పించగా పూడిమడక మత్స్యకారులకు జనసేన పార్టీ అండగా ఉండడంతో పాటు త్వరలోనే పూడిమడక గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని తెలిపారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్లస్ పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 3 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటికి సగటున 2 నుంచి 3 పైగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని ఎమ్మెల్యే తలారి వెంకటరావు అన్నారు. శుక్రవారం గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి ఓపికగా అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులమత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలియజేశారు. ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఊరుపాడులో ఇంత స్పీడ్గా కట్టినందుకు మా కాంట్రాక్ట్ గారికి పెట్టేసి జగన్మోహన్ గారు ఇప్పటికే రైతు భరోసా 13,500 ఇవ్వడం, అదేవిధంగా ధాన్యం కానీ మొక్కజొన్న కానీ అదేవిధంగా ఆ మొక్కజొన్న కొని పరిస్థితి లేదు. ఇది మనకంతా మంచి రేటే, మనకన్నా గవర్నమెంట్ కన్నా బయట మంచి రేటు ఉంది. అదేవిధంగా పామాయిల్ కూడా 20,000 వరకు, పామాయిల్ రేటు ఉంది 22,000 వరకు. ఇవాళ అన్ని పొగాకు ఉన్న వాళ్ళు పొగాకు కూడా మంచి రేటు ఉంది. ఇప్పటి వరకు చక్కని రీతిలో రైతుకి అన్ని విధాలు ఆదుకున్న కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా మనకి అన్ని చక్కగా సూచనలు సలహాలు ఇవ్వడం వరకు గతంలో అయితే ఒక వైస్ ప్రెసిడెంట్ నాయుడు దోహాలో ఖతార్ ప్రధానమంత్రితో ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపారు. యువ చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివి. కేపీహెచ్పీ డివిజన్ కార్పొరేటర్ 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఉన్నది ఒకటే విశ్వం, సమానత్వంతో పర్యావరణ సుస్థిరత నెలకొల్పుదాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విజయవాడ పశ్చిమ ఏసీపీ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహణ. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? హోమ్ మినిస్టర్ మనవడు ఇప్పటికీ 3 సార్లు వార్తలో నిలిచాడు రామరాజు. మూడేళ్లలో ప్రజలకు పాలన మరింత చేరువ గోపాలపురం ఎమ్మెల్యే తలారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎం న్యూస్.